పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. సింగపూర్లో 3 రోజుల పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సీఎం కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా దావోస్ కు వెళ్లారు. సింగపూర్లో రేవంత్ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా సాగింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ ఆసక్తి చూపించింది. 450 కోట్లతో భాగ్యనగరంలో ఐటీ పార్కును క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం గ్లోబల్ రియల్ ఎస్టేట్ రంగంలో సింగపూర్లో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సంస్థ లిస్టెడ్ కంపెనీగా ఉంది. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ నదిలో పడవ ప్రయాణం చేశారు. ఫెర్రీలో ప్రయాణిస్తూ నది పునరుజ్జీవనం, నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధి విధానాల్ని సీఎం రేవంత్ పరిశీలించారు. నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాల్ని పరిరక్షించిన పద్ధతుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు.